హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకుతో ఇంకొక మంచి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాననమాట. పైన మాకు చిన్న మిద్దె తోట ఉంది కదా! మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను కదండీ అప్పుడప్పుడు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పాదులు వేసాం కదా! మీకు అంతకుముందు వీడియోలో చూసుంటే గనక చూసిన వాళ్ళకి తెలుస్తదనమాట. ఆనపకాయ పిక్కలు, అలాగే బీరకాయ పాదు ఇవన్నీ వేసాం కదా! అవైతే కొద్దిగా పెరుగుతున్నాయండి. చూపిస్తాను కూడాను. వాటి కోసమని ఇంకా ఏమైనా కొద్దిగా విత్తనాలు అయితే వేద్దాం అనుకుంటున్నాము. ఇంకా పాదులకు సంబంధించిన విత్తనాలు. అందుకోసమని చూసారు కదా, ఇలాగా పందిర్లాగా అయితే మేము తాళ్ళతోనైతే కడుతున్నాం అనమాట. తాళ్ళతో మనం ఇలా కడితే మొత్తం అంతా కూడా మనకి నేల మీద అది సరిగ్గా పాకేదానికన్నా మనకి పైన ఇలా తాళ్ళకి ఇలాగా ఏమున్నా సరే పాకడానికి ఎంత వీలుగా ఉంటే మనకి బీరకాయ పాదైనా, గుమ్మడికాయ పాదైనా, ఆనపకాయ పాదులు ఏ పాదులైనా సరే చాలా బాగా అల్లుతాయి కదండి. అల్లి చాలా ఫ్రీగా ఉంటాయి. అవి బాగా కూడా మనకి పండుతాయి అన్నమాట. అందుకని చెప్పి మేము ఈ విధంగా అయితే పందిర్లు అయితే మేము కడుతున్నాం అన్నమాట. ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట. ఇక మొన్న అయితే పాలకూర కట్ చేసాం కదండి. పాలకూర కట్ చేసిన దాంట్లో తోటకూర కూడా వచ్చాయి అనమాట. విత్తనాలు కొన్ని కూడా వేశారనమాట. అందుకని కొద్దిగా పాలకూర వచ్చింది. అలాగే తోటకూర ఇదిగో చూసారు కదా, కనిపిస్తుంది కదండి మీకు తోటకూర కూడానా. ఇక్కడ మందార చెట్టుకి అయితే ఒక మందార పువ్వు అయితే పూచిందండి. రేకు మందారం అంటారు కదా, అదనమాట. ఇక్కడ టమాటా చెట్లు అయితే మేము చాలా వేసామని చెప్పాను కదా. ఒక దానికైతే ఒకటి ఉంది, ఇంకో దానికైతే 3. చూసారు కదా ఎల్లో కలర్లో ఎంత బాగుందో. ఇదిగో చూసారు కదా పాదు అనేది, చూసారు కదా పెరిగినాయి కదా. ఇప్పుడు ఇవి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఇలాగ పాదులు కానీ కట్టేసామనుకోండి, పందిర్లా వేసుకున్నాం అనుకోండి. పందిర్లా వేసుకుంటే మనకి అవి చాలా సింపుల్గా కూడా మనకి పందిరి మొత్తం తాళ్ళకి అన్నిటికీ కూడా అల్లుకొని చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి అనమాట. మనకి కిందన ఇంకా పాడవడము, కింద నేల మీద రావడం అనేది జరగదనమాట. ఇంకా తాళ్ళు అనేవి సరిపోలేదనమాట. కిందకి వెళ్ళి తెచ్చారు. కిందకి వెళ్ళి తెచ్చి ఇలాగా ముళ్ళు ఇప్పుతున్నారనమాట అందరికీ కట్టడానికి. అందుకని మళ్ళీ కింద నుంచి తెచ్చి మళ్ళీ కడుతున్నామండి. నేను పైన డాబా మీద వేసిన మొక్కలు మీకు నేను అప్పుడప్పుడు అయితే నేను వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నానండి. మరీ అన్ని ఎక్కువ అయితే ఏమి లేవన్నమాట. అందుకని నేను అప్పుడప్పుడు కొన్ని సార్లు నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఇప్పుడైతే పాదులు అయితే వేసాం కదా, ఇంకా కొన్ని విత్తనాలు అయితే వేయాలనుకుంటున్నాం అనమాట. అందుకని ఇంకా మేము ఇలాగైతే సింపుల్గానే తాడు కింద కానీ ఇలా కట్టేసుకున్నామంటే మనకి మొత్తం ఇక్కడ కాలన్స్లు ఉన్నాయి కదండి, వాటికైతే మేము ఇలా కట్టేసుకుంటున్నాము. కడితే మనకి సింపుల్గా పాదు అనేది అల్లుతుంది కాబట్టి మనకి ఇంకా ఇబ్బంది అయితే ఉండదండి. అప్పుడు మనకి చాలా అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కూడా కదండి, ఇప్పుడు మనకి చల్లగా కూడా ఉంటుంది అనమాట. ఇంకా టైంలోని మొత్తం అంత కిందన పాకేదైతే ఒకలా ఉంటుంది, కానీ పైన అయితే అల్లిందంటే ఇలా తాళ్ళు కానీ కట్టామంటే చాలా అందంగా కూడా మనకి కనిపిస్తుందండి. ఆ కిందన ఒక్క 2 నిమిషాలు కూర్చుంటే కూడా మనకి ప్లెజెంట్గా అబ్బా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఈ విధంగా అయితే మేము కట్టుకుంటున్నాము అనమాట. తాడుని ఏ విధంగా అయితే మేము కడుతున్నామో స్తంభాలకి మీకు షేర్ చేస్తున్నాను. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. మనకి తాడైతే చాలా పడుతుందండి. థ్రెడ్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది అనమాట. ఇంకా మార్నింగే ఎందుకు కడుతున్నామని అంటే మనకి ఇంకా ఈవినింగ్ కన్నా మార్నింగ్ అయితేనే కొద్దిగా బెటర్ కదండి. కొద్దిగా పొల్యూషన్ కూడా అంత ఎక్కువగా ఏమీ ఉండదు, కొద్దిగా చల్లగా కూడా ఉంటుంది. అయినా సరే మేము కట్టేసరికి ఎండ అనేది వచ్చిందనమాట. అందుకే కొద్దిగా మార్నింగ్ అయితే బేగా స్టార్ట్ చేసాము.
చూసారు కదా, ఇదైతే బీరకాయ పాదండి. ఇంకొక వైపు అయితే ఆనపకాయ పాదు ఉందన్నమాట. ఆల్రెడీ చూసారు కదా, కొమ్మకి అలాగైతే పెట్టాం మేము. ఇంకా అలా పెడితే మనకి ఏంటంటే ఇంకా అలా అల్లుతుంది అనమాట. ఇంకొకటి చూసారు కదండి, మొన్న అయితే పాలకూర హార్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక డబ్బా ఉంది కదా, బకెట్ టైప్లో కూడా మనకి పాలకూర ఉంది కదా, అందులో కూడా చూసారు కదా మళ్ళీ పాలకూర అయితే వచ్చింది. కొద్దిగా తోటకూర ఉంది. అప్పుడు నేను చిన్న బంతిపూ చెట్టు అయితే చూపించాను కదండి. ఇప్పుడు చూసారు కదా, బంతిపూ చెట్టు అయితే కొంచెం పెద్దదైతే అయ్యిందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అయితే మేము కట్టేసామండి. చూసారా, ఎలాగుందో అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, గెత్తం అండి. గెత్తం తెచ్చామన్నమాట. అంటే ఆవు పేడ అది ఉంటుంది కదా, ఆవు పేడకి సంబంధించింది అయితే తెచ్చామన్నమాట మేము. ఇది ఇలా కలిపి ఒక మూడు 4 బస్తాలు ఉన్నాయండి. ఇక్కడ ఇంకా 4 బస్తాలు ఉన్నాయండి. అంతా కూడా తెచ్చిన తర్వాత ఎండబెట్టేసామన్నమాట. ఎండబెట్టేసి నేను ఇంకా అదైతే వీడియో మీతో షేర్ చేసుకోలేదు. ఎండబెట్టేసిన తర్వాత బస్తాల్లోకి పెట్టేసుకున్నాము. ఇది గుర్తుంది కదండి, మేము కొబ్బరికాయలు అయితే కొట్టాం కదా, కొబ్బరి పీచు తీసాం కదా, ఆ పీచు అయితే ఇదనమాట. అదైతే చూసారు కదా, చాలా వరకు అయితే ఎండిపోయిందండి. దీని కోకోపిట్ కింద అయితే మనం యూజ్ చేస్తాం కదా, ఆల్రెడీ అయితే చాలా వరకు అయితే అది ఎండిపోయింది. అది మనకి పొడి చేసుకొని వేసుకుంటే మొక్కకు అనేది లోపల మట్టి అనేది లూజ్గా ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, శంఖం చెట్టు మీకు తెలిసిందే కదండి, పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట. ఒక్కొక్కసారి అయితే రావట్లేదు. ఇంకా ఇది నిన్న ఈవినింగ్ అండి. ఇది నేను ఈరోజు వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను మీతో పాటు. నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అనమాట. ఇక్కడ చూసారు కదా, చెట్టు ఉందండి. ఇది చెట్టు అని అంటే మనకి ఎలంకాయలు ఉంటాయి కదా, అంటే వినాయక చవితికి ఎలంకాయ పెడతాం కదండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎలంకాయ చెట్టు అనమాట. ఇదిగో చూసారు కదా, కాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అందుకని నేను వీడియో అయితే చేశాను అనమాట, మీకు చూపిద్దాం కదా అని చెప్పి. చిన్నవి పెద్దవి అయితే చాలా ఉన్నాయి. దీంతో అయితే పచ్చళ్ళు అవి కూడా చేస్తారండి. కొన్ని ఊర్లో అయితే దీంతో జ్యూస్ కూడా చేసుకొని తాగుతారండి. చాలా హెల్త్కి కూడా ఇది చాలా మంచిదంట. ఆకు అయితే రాలిపోతుందండి. ఇంకా ఈవినింగ్ కదండి, ఇంకా చెరువు దగ్గర అంటే ఇంకా మనకి సైలెంట్గా ఉండి చాలా బాగుంటుంది అనమాట. అక్కడ చూసారు కదా, అవి బాత్లో ఏంటో అనేది నాకు అయితే క్లారిటీ రావట్లేదండి, అవి ఏంటో అనేది. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా దగ్గరికి అయితే బాగా కనిపించలేదు. మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియోలో అయితే అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. అవైతే ఒకే ఒక రాయి మీద అయితే చాలాసేపు అయితే అలాగే ఉన్నాయండి. అందుకని అయితే వీడియో అయితే తీసానమాట. చాలాసేపు ఒకటేమో అటువైపు ఉంది, ఒకటేమో ఇటువైపు ఉందన్నమాట. అలాగే నించొని ఉన్నాయి, అసలు కదలలేదు అవి కదలలేదు కదండి. ఈ లోపైతే కొంగ అయితే వచ్చిందండి. కొంగ వచ్చి మధ్యనైతే నించుంది. ఆ రెండు అప్పుడు వెళ్ళిపోయాయి అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. అలాగే ఇంక మేము ముందుకైతే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ చూసారు కదా, పెద్దవాళ్ళందరూ కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ అండి, వీళ్ళు డైలీ కూడా మార్నింగ్ 10కి వస్తారు, అలాగే 12కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ 4కి వస్తారు, 6కి వెళ్ళిపోతారండి. అలా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి కాలక్షేపం అనేది ఇంకా అదే కదండి. ఇదిగో చూసారు కదా, ఆ రెండింటిని కూడా బాతుల్లా ఉన్నాయి కదా, వాటి రెండింటికి మధ్యన కొంగ వచ్చింది. ఇంకా అప్పుడు అవైతే వాటర్లోకి అయితే వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడైతే నేను మీకు చాలా అందంగా ఉన్న ఒక ప్లేస్ అయితే నేను చూపిస్తున్నాను. ముందుకు అలా వెళ్తుంటే నేను వాకింగ్కి వచ్చి కొన్ని రోజులు అయిందండి, ఒక 10 డేస్ అయిందనమాట. 2 చెరువులు అన్నాను కదండి, అటువైపు అయితే వెళ్ళాను. ఇటువైపు మళ్ళీ రాలేదు చాలా రోజుల వరకును. వెళ్ళినప్పుడు అయితే కాగితం పువ్వులు నేను మీకు ఆల్రెడీ చూపించాను కదండి, పింక్ కలర్లోనూ ఆరెంజ్ కలర్లో ఉన్నవి. ఇక్కడైతే మొత్తం అంతా కూడా పింక్ కూడా కాదు, అవైతే కొన్నే ఉన్నాయి, డార్క్ పింక్.
మిగతా అయితే వైట్ ఉన్నాయండి. మొత్తం అన్నీ కూడా కాగితం పువ్వులు అయితే చూసారు కదా. అక్కడ అమ్మవారు గాయత్రి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. చూడడానికి కూడా చూడండి, మీకే అనిపిస్తుంది ఎంత బాగుందా అన్నట్టు ఉంది. అక్కడ పొగ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఎలా ఉందనంటే ఈవినింగ్ టైంలో లేదు, ఎర్లీ మార్నింగే చూడండి మంచుతో కూడిన పొగ వస్తుంది. అలాగా చెట్లు ఉన్నట్టు కనిపించింది అనమాట. అస్సలు అది ఈవినింగ్ టైం అన్నట్టే అనిపించలేదు. మీకు చూపిద్దాం, చాలా అందంగా అయితే అనిపించింది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.